కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ సీఎం కేసీఆర్ పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సెక్రటేరియట్ కు వెళ్లే ఐఏఎస్ అధికారులందరూ ప్రతిరోజు కేసీఆర్ ను తిట్టుకుంటూనే ఉంటారన్నారు. సెక్రటేరియట్ లో 3 అంతస్తులు డూమ్లే ఉన్నాయని వాటిని కూలగొడతామన్నారు సంజయ్. సెక్రటేరియట్ లో అధికారులు కూర్చోవడానికి స్థలమే లేదన్నారు. వాస్తవమే, ఎందుకంటే ప్రజా సమస్యలు కాబట్టి ప్రజలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి తన రాజకీయ కవిత చూడొద్దు కాబట్టి ఈరోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది. ఇప్పుడు డూములు కూర్చోకుండా ఏం చేస్తారన్న 9 అంతస్తుల బిల్డింగ్కు 3 అంతస్తులు డూమ్లే కట్టిపోయాడు. 3 అంతస్తులు డూమ్లే. దానిలో సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టుకున్నాడు. కానీ దానిలో పనిచేసేటువంటి ఆ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ రూమ్ చూడండి. దానిలో పనిచేసే సిబ్బందులు కూర్చోడానికే ప్లేస్ లేదు, పొట్టుపొట్టు తిట్టుకుంటారు వాళ్ళు. పొద్దున్న లేచి ఆ తమ్ము ఇట్లా పెట్టిన వెంటనే కేసీఆర్ గారు తిట్టుకొని పోతారు, లేవు లోపడుకోరు. వాళ్ళకి ఆ ప్లేస్ లేదు. దానిలో 9 అంతస్తులకు 3 అంతస్తులు డూమ్లు ఎవడన్నా మెడకా మీద తలికి ఆయన భాషలనే మెడకా మీద తలికా ఉన్న వాళ్ళు 3 డూమ్ల కోసం 3 ఫ్లోర్లు కడతారు. 3 ఫ్లోర్లు వాడుకుంటారా? దాన్ని కూర్చోకుండా ఏం చేస్తారు? పక్కా కూర్చోరు, బరాబరు కూర్చేస్తారు. దాన్ని మా ప్రభుత్వం వచ్చి వెంటనే పక్కా కూర్చేస్తారు. దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం. ఇంకా కేసీఆర్ చేసిన నవగ్రహ యాగంపై కూడా బండి సంజయ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దశగ్రహ యాగం చేయాలని సూచించారు. కేసీఆర్ కు రీ ఎంట్రీనే లేదన్నారు. ఎమ్మెల్యేలు తనను విడిచి వెళ్లొద్దని వశీకరణ యాగం చేస్తున్నారేమోనని సెటైర్లు వేశారు. దశగ్రహ యాగం చేయాలి, ఈయననే ఇంకో గ్రహం ఈయననే. ఆ గ్రహాలను అనుకుంటున్నాయట, మేము పూజ చేసుకుంటామా అనుకుంటున్నాయట. ఏమవసరం చెప్పే, నువ్వు ముఖ్యమంత్రి అవుతావి, నీ పూజలు ఏమవసరం? ఏదో చూసినా నేను రీ ఎంట్రీ అట. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టిరు ఆల్రెడీ. పొలిటికల్గా నో ఎంట్రీ బోర్డు పెట్టి మళ్ళీ రీ ఎంట్రీ ఎక్కడ నీకు? ఇంకా ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతావి, నీ కొడుకుని మంత్రి చేస్తేవి, నీ బిడ్డని ఎంపీ చేస్తేవి, ఎమ్మెల్సీ చేస్తేవి, అల్లుడిని మంత్రి చేస్తేవి, ఇంకానే సంతోష్ రావు గారు ఆయన నువ్వు రాజ్యసభ ఎంపీ చేస్తేవి. ఇంకేం కావాలి? ఇక నువ్వే బతకాలి, కానీ కుటుంబమే పొత్తు సంపాదించుకోవాలి. ఏసీగా ఏదో ఒడ్డుబడ్డ చేపలకి గిలగిలా కొట్టుకుంటాడు, బయటకు వెళ్తున్నాడు. ఏం యాగం చేస్తావు చెప్పు నాకు. నువ్వు ఇలా యాగము ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అతి భారీ వర్షాలు పడడం వలన కొన్ని ప్రాంతాల్లో ఆస్తులు వేనాయి, బ్రిడ్జులు కూలినాయి, పొలాలు వేనాయి, పోల్స్ వేనాయి, రైల్వే ట్రాక్లు వేనాయి, మొత్తం ఎక్కడికెక్కడ కూలిపోయినాయి. నువ్వు నీ యాగం చేసేటప్పుడు దీని నుంచి ప్రజలను కాపాడాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ కష్టాల బారి నుంచి బయటికి రావాలి, ఇటువంటి ఇబ్బందులు రావద్దని పూజ చేసినావా? గంత మంచి ఆలోచన నీకు వస్తాయి. మళ్ళీ నేను వెంటనే ప్రభుత్వం ఈ పోవాలి, వాడు వాళ్ళు, వీళ్ళు వాళ్ళ నేను ముఖ్యమంత్రి వెంటనే రావాలి, నా కొడుకు మంత్రిని చేయాలి, లేకుంటే కొంచెం ఎగ్జామ్షన్ ఏమైనా కొంచెం ఇచ్చి నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నాం కావచ్చు. రెండు బిడ్డ వచ్చిందని బిడ్డను ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నాం కావచ్చు. అంతే. నువ్వు చేసే పూజలన్నీ గివే, అన్ని గివే దరిద్రపోయే, అన్ని గివే దరిద్రపు ఆలోచనలు. ఎవరికి ఏం కనీసం ఎవరికి ఒక పైసా మందం లాభం జరగని దరిద్రపు ఆలోచనలు